హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వెజ్ హలీంని చూపించబోతున్నాను. అది కూడా వెజిటేరియన్స్ కోసం స్పెషల్గా చేసుకునే వెజ్ హలీం అండి. అలాగే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా, పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఇందులో అన్ని హెల్దీగా ఉండే ఇంగ్రీడియంట్సే యాడ్ చేసుకుని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే వెజ్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోవాలండి. అన్నీ నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మీరు కూడా ఇదే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుని చూడండి, చాలా బాగా వస్తుంది. తర్వాత అన్నీ ఒకటే స్పూన్తోనే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా ఓట్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడు చూపించిన స్పూన్తోనే అన్నీ కూడా తీసుకుంటున్నానండి. తర్వాత అదే టేబుల్ స్పూన్తోనే బియ్యం, అలాగే అదే టేబుల్ స్పూన్తోనే శనగపప్పు, అదే టేబుల్ స్పూన్తోనే మినపగుళ్ళు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్తోనే తీసుకున్నాం కదండి, కానీ ఇది వండుకుంటే మనకి చాలా అవుతుంది. 3-4 ఈజీగా తినచ్చండి. దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మునిగే వరకు మళ్ళీ వాటర్ పోసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి పప్పులన్నీ. తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక 10 బాదం పప్పులు తీసుకోవాలి. అలాగే ఒక 10 దాకా జీడిపప్పులు కూడా తీసుకుని అవి మునిగే వరకు వాటర్ పోసుకుని వీటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ పప్పులన్నీ కూడా 1 గంట నానితే మనకి సరిపోతుంది. తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి ఈ చిన్న కప్పుతో ఒక 3 కప్పుల దాకా మిల్ మేకర్స్ తీసుకోవాలండి. మనం నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ అలాంటివి వేసుకుంటారు. వెజిటేరియన్స్ కోసం అయితే ఇంకా మిల్ మేకరే కదండి, అందుకని 3 కప్పుల దాకా మిల్ మేకర్ తీసుకుని వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పిండేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కంప్లీట్గా పేస్ట్ లాగా అవసరం లేదండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టుకోండి, పడేయద్దు, ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి యూజ్ అవుతాయి వాటర్ తీసి కొద్దిగా పక్కన పెట్టుకుని మిగిలిన పప్పులు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న బాదం జీడిపప్పులు కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత హలీం తయారు చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కావాలంటే కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, షాజీరా ఇలా కొద్దిగా వేసుకుని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని బాగా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి. పెద్దది 1 ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. ఇందులో ఆయిల్ మనకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఈ 2 కూడా ఇలా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి. కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి మధ్యలో తినేటప్పుడు ఆ చిన్న ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని పొడులన్నీ కూడా 1 నిమిషం పాటు ఇలాగ కలుపుకుంటూ అడగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మనం ఆల్రెడీ ముందుగా బిర్యానీ దినుసులన్నీ వేసాం కాబట్టి ఇక్కడ నేను గరం మసాలా ఒక అర టీ స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ సరిపోతుంది మనకి. కారం కూడా మీరు ఇంకొద్దిగా స్పైసీగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొద్దిగా చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోవాలి. ఇందులో మనం అన్ని పప్పులే వేసాం కాబట్టి అది మనకి కొద్దిగా చిక్కబడుతుందండి, కొద్దిగా థిక్గా అవుతూ ఉంటుంది. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం వేసిన ఈ పొడులు మసాలాలు అన్నీ కూడా పట్టేలాగా ఈ పేస్ట్ మొత్తానికి బాగా కలుపుకోవాలండి. ఇలా మనకి థిక్గా పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేసుకోకూడదండి, దానికి తగినట్టుగా పాలను పోసుకోవాలి. కాచిన పాలని ముందుగా ఒక 2 గ్లాసుల దాకా వేసుకోవాలండి. 2 గ్లాసుల దాకా పోసుకుని పాలని మొత్తం ఉండలేమీ లేకుండా చక్కగా లూజ్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఎంత ఉడుకుతూ ఉన్న కొద్దీ దగ్గర పడుతూ ఉంటుందండి. పప్పులన్నీ వేస్తాం కాబట్టి ఇందులో ఓట్స్ అలాగే నువ్వులు
జీడిపప్పు, పెసరపప్పు ఇవన్నీ వేస్తుంటాం కాబట్టి మనకి చిక్కగా పేస్ట్ లాగా ఉంటుందండి. కాబట్టి వాటర్‌కి బదులుగా ఇలా పాలను పోసుకుంటే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా 2 గ్లాసుల పాలను పోసుకొని ఇలా లూజ్‌గా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ చక్కగా కలుపుకుంటే మనకి మనం వేసిన పేస్ట్ గానీ అంతా పచ్చి వాసన లేకుండా కమ్మగా నెయ్యి వాసన వస్తుందండి. చాలా బావుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నానండి. ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అడగంటకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని కలుపుకుంటూ ఉండాలండి. మనకి పచ్చి వాసన అంతా పోయి చక్కగా మంచి వాసన వస్తూ ఉండాలి. ఇలా కొద్దిసేపు మనకి ఇది బాగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాలైనా సరే దీనిని బాగా ఉడికించుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక గ్లాస్ దాకా మళ్ళీ పాలను పోసుకోవచ్చండి. పాలు పోసుకుని చక్కగా లూజ్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుంటూ ఉంటే మనకి ఇది ఫైనల్గా చక్కగా తయారైపోతుందండి. నెయ్యి వేయగానే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ పచ్చివాసన అంతా పోయి మనకి కమ్మటి వాసన రావాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలాగే ఉడికించుకోవాలి. ఫైనల్గా చూసారు కదా, మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి హలీం రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మీకు చల్లారిన తర్వాత కూడా చక్కగా ఇలాగే ఉంటుంది. మీకు కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పాలను పోసుకుని చక్కగా లూజ్గా చేసుకోవచ్చండి. కొద్దిగా గట్టిగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లూజ్గా కావాలి అనుకుంటే కనుక కొద్దిగా పాలను వేసుకుని లూజ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకుని అందులోకి వేయించుకున్న జీడిపప్పు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న నిమ్మ చెక్కను కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం అన్ని హెల్దీగా ఉండేవే యూస్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీంని ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.